రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. పొద్దు పొద్దునే ఎవరి కోసం బుజ్జమ్మా ఎదురు చూస్తున్నావు? స్వామీజీ గారి కోసం అండి. దేనికి? ఇంట్లో పరిస్థితులేం బాలేదు కదండి. అరవిందాకి యాక్సిడెంట్ అయింది. ఇంట్లో ఉన్న అపర్ణ ఇంట్లోనే పడిపోయి అలా అయ్యింది. వాడు ఏ ముహూర్తాన పెళ్లి చేసుకుని వచ్చాడో తెలీదు కదా. అందుకే ఏదన్నా కీడుంటే పరిహారం చెప్తారని వారిని పిలిచాను. వస్తా అన్నారు. ఓ, మంచి పనే చేస్తున్నావులే. ఆయన వస్తే మావయ్య దీన్ని అంటున్నారు. స్వామీజీ మాకు పెళ్లి కాలేదని చెప్పడు కదా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నమస్తే అండి. రండి, మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. జరిగిందంతా మీతో చెప్పాను కదా స్వామీజీ గారు. ఇంట్లో మనశ్శాంతి అన్నదే కరువైపోయింది. ఎప్పుడూ ఏదో కలజడే తాండవిస్తోంది. మీరే పరిష్కారం చెప్పాలి. ఆ శంకరుడే చెప్పిస్తాడు తల్లి, చింతించకు. హర హర మహాదేవ శంభో శంకర. రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.